యాక్చువల్గా మా నాన్న ఉన్నంత వరకు కూడా మా హస్బెండ్ది నాకు అంత వాల్యూ అయితే నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రతిదానికి నానున్నాడు అనే ధైర్యం ఎక్కువ. హ్యాపీ ఫాదర్స్ డే. ఫస్ట్ ఊదాలు ఈరోజు జస్ట్ ఊరికే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా మా వారిని అయితే అడుగుదామని. కష్టమైతే తెచ్చుకున్నాక 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కదా, ఈ ఫీలింగ్ ఏంటి, ఎట్లుంది, సంతోషంగానా? దీనికి కూడా సంతోషం అని చెప్పొద్దు, కరెక్ట్గా ఏదో జనరేషన్ ఎవరైనా పిల్లలు చూస్తుంటారు కదా మన వీడియోస్, వాళ్ళకైతే ఏ సజెషన్ ఇస్తారు? ఏం సజెషన్ ఎవరికి ఏం ఇచ్చేది, అంతా వాళ్ళు సజెషన్ ఇవ్వాలి. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. అండ్ ఈరోజు కూడా నేను ఫాదర్స్ డే వీడియోనే అనమాట, జస్ట్ చిన్న వ్లాగ్ అయితే ఉంది, చూడండి కంటిన్యూగా, బాగుంటుందని అనుకుంటున్నాను నేను ఈ వీడియో మొత్తం. అండ్ ఈరోజు అయితే మా హస్బెండ్కి మా పిల్లలు ఏదో చిన్నపాటి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. అండ్ నేను కూడా మా ఫాదర్ని అయితే చాలా మిస్ అవుతున్నాను. హ్యాపీ ఫాదర్స్ డే అని మనసులో చెప్పుకున్నాను. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానీ, ఎవరికైనా ఫాదర్ అనే ఒక ధైర్యం, ఒక బలం, ఆ స్ట్రెంగ్త్ని ఎవరు కూడా తిరిగి ఇవ్వలేరు అనమాట. ఆ స్ట్రెంగ్త్ని కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ, అవన్నీ కూడా. అండ్ ఇప్పుడైతే అవన్నీ కాదు, జస్ట్ ఒక చిన్న హ్యాపీ వ్లాగ్ అయితే చేయబోతున్నాను, చూసేసేయండి వీడియో మొత్తం. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. మీ పిల్లలు చెప్పారా? మార్నింగే చెప్పేశారు. యాక్చువల్గా మా నాన్న ఉన్నంత వరకు కూడా మా హస్బెండ్ది నాకు అంత వాల్యూ అయితే నాకు తెలియలేదు. ఎందుకంటే ప్రతిదానికి నానున్నాడు అనే ధైర్యం ఎక్కువ ఉండేది. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత, కాలం చేసిన తర్వాత, అన్నీ హస్బెండ్ కానివ్వండి, తండ్రి పాత్ర అన్నీ ఈయనే పోషిస్తున్నారు. కాబట్టి చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. కాబట్టి నవ్వుతున్నారు చూడండి, నవ్వకూడదు, నేను సీరియస్గా చెప్తున్నప్పుడు నవ్వకూడదు. ఇది మా రిషి గిఫ్ట్ అన్నమాట. ఇది మేము సర్ప్రైజ్ అని తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఈ లోపల నీళ్ళు తాగడం కోసం నాన్న అటు ఇటు తిరిగి చూసేసాడు. చూసావు కదా బా కేక్ని, లోపల చూడలే. ఓపెన్ చేయండి. కళ్ళు మూసుకోవాలా? కళ్ళు మూసుకోవాలి. ఓపెనా? హ్యాపీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్, బిగ్ ఆర్ స్మాల్. షర్ట్ అది. హ్యాపీ ఫాదర్స్ డే. ఆ కలర్ షర్ట్ లేదు నాకు, తెప్పిస్తాలే. ఉంది ఇంతకుముందు ఒకటి ఉండేది ఇలాంటిది సేమ్. మంచి ఫోటో తీయండిరా. కట్ చేస్తున్నారా? హ్యాపీ ఫాదర్స్ డే. ఫస్ట్ ఊదాలు. హ్యాపీ ఫాదర్స్ డే. రిషి గిఫ్ట్ అది, కేక్. చిట్టు అదే ఆర్డర్ పెట్టింది ఇందాక. మేమిద్దరం సెలెక్ట్ చేసాము. బాగుందా కేక్? ఫ్యాన్ అయినా, ఇంకా ఫ్యాన్ లేసి గాలి రావట్లేదు. వస్తున్నా.
రిషిగాడికి బాగా నచ్చుతుంది కేక్. వాడి కోసం వాడు పెట్టుకున్నాడు. చెప్పా నేను వాళ్ళకి నచ్చిందే పెట్టుకోమని, ఎందుకు మనం తినము పెట్టము. షర్ట్ తీసి పెట్టేదా నాన్నకి? నాకు నేను తిన్నాను. కొంచెం కొరకు చూపి చూపి కొట్టది. ఈరోజు జస్ట్ ఊరికే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా మా వారిని అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం మా వారితో ఎప్పుడు వీడియోస్లో ఎక్కువ మాట్లాడరు, అసలు కనిపించేది కూడా చాలా తక్కువ. చాలా మంది అడుగుతుంటారు కూడా మా బంధువులు వాళ్ళు, ఏం కనిపించడే అని చెప్పనేసి. అంటే కొంతమందికి అంత అట్లని కాదులేండి, మళ్ళీ ఆ మాట అన్నాను అనుకోండి నేనేం చెప్పలేదంటారు. జస్ట్ వీడియోస్ అలా వ్లాగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఈరోజు అయితే ఏదో చిన్న క్వశ్చన్స్ నాకు అనిపించినవి జస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను కూడా అడగని క్వశ్చన్స్ అనమాట. వీడియోలో మీకు అందరికి కూడా చూపిద్దామని చెప్పని అడిగేదే. ఏం క్వశ్చన్స్? గట్టిగా మాట్లాడాలి. ఏం క్వశ్చన్స్? ఏం లేదు, ఏదో కొన్ని చిన్న. ఈరోజు ఫాదర్స్ డే కదండి, ఫాదర్స్ డే కాబట్టి ఏదో దానికి సంబంధించిన ఒక 2-3 క్వశ్చన్స్ అయితే అడుగుదాము. తర్వాత కంటిన్యూ అవుతుంది చూడండి. ఏం లేదు, ఫస్ట్ నీకు లాస్యా పుట్టినప్పుడు ఏమనిపించింది? సంతోషం. యాజ్ ఏ ఫాదర్ గా సంతోషం అంటే అందరికి సంతోషంగానే ఉంటది. ప్రతి ఒక్కరికి ఒక బిడ్డ పుట్టిందంటే అంటే ఏ విధంగా అంటే ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది, మహాలక్ష్మి పుట్టిందనా, లేదు ఆడపిల్ల బిడ్డ పుట్టిందని అంతే. బిడ్డ పుట్టిందంటే సంతోషంగా ఉంది అంతే. అబ్బాయి పుడతారు అనుకున్నా, అమ్మాయి పుట్టింది. సరే, ఫస్ట్ సంతోషంగా అనేది, తర్వాత రిషి పుట్టింది ఆడపిల్ల. రిషి అయినా అబ్బాయి పుడుతుంది అనుకుంటే మళ్ళీ అమ్మాయి. సరే ఓకే, అక్కడికి ఆగుదాము. సరే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కదా, ఆమె ఎప్పుడైనా మగపిల్లోడు లేడే, మగపిల్లోడు పుట్టుంటే బాగున్నే అని ఆ ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించింది? ఉంటుంది, అన్నీ నేనే చేసుకోవాలి కదా, మగపిల్లోడు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. మగపిల్లోడు ఖచ్చితంగా ఉండాలంటావా? మగ ఒక ఆడు ఉంటే బాగుంది. నాకైతే ఎప్పుడు మగపిల్లడు లేడు అని అట్లా ఏమన్నా ఇప్పుడే నాకేం ఫీలింగ్ లేదు, మగపిల్లలు లేరని ఫీలింగ్ లేదు. ఉంటే ఇంకొంచెం బాగా కంఫర్ట్గా ఉంటుంది నాకు. ఇప్పుడేం లేదు, ఆడపిల్లలు కూడా అన్ని మగపిల్లలతో సమానంగా అన్ని చేస్తున్నారు కదా. చేస్తున్నా సపోర్ట్. మరి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒకలా ఉంటుంది కదా. నాకైతే మగపిల్లడు లేడు అనేది ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. సరే ఓకే, అది సరే. ఒక ఫాదర్గా అయితే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ఉంటే బాగుంటుంది, కొంచెం హెల్ప్ అనిపిస్తుంది అని అంటున్నారు. మరి మీకు ఇలాంటి ఇద్దరు అమ్మాయిలు ఉండే వాళ్ళకి మరి మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 25 years కంప్లీట్ చేసుకున్నారు జాబ్లో అని కూడా చెప్పాను కదండి. దాని గురించి అయితే చిన్న క్వశ్చన్ అనమాట. ఏం లేదు, 25 సంవత్సరాలు కష్టపడి జాబ్ తెచ్చుకోవడమే కష్టం నవేడేస్. ఈ రోజుల్లో కాదండి, ఎప్పటికప్పుడు జాబ్ అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది కష్టమే. తెచ్చుకున్నాక 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి కదా, ఈ ఫీలింగ్ ఏంటి? ఎట్లుంది? సంతోషంగానా? దీనికి కూడా సంతోషం అని చెప్పొద్దు, కరెక్ట్గా ఏదో ఒకటి చెప్పాలి. అన్నిటికీ సంతోషం కాదు, సంతోషం అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ప్రౌడ్గా ఉంటుంది. 20 సంవత్సరాలు ఏమి రిమార్క్ లేకుండా 25 years చేసామని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 25 years అంటే చిన్న విషయం కాదు. అన్ని సంవత్సరాలు కష్టపడి ఎక్కడ ఒక రిమార్క్ లేకుండా, ఎక్కడ ఒక చెడ్డ పేరు లేకుండా ఇన్ని సంవత్సరాలు రావడం, నా కళ్ళతో 25 years నేను చూశాను. అంటే పెళ్ళైన కొంత టైంకే, జాబ్ వచ్చిన కొంత టైంకే మాకు మ్యారేజ్ అయిపోయింది. మీ ఫీలింగ్? 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా, నాకైతే నా జాబ్ కాకపోయినా నాకే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉంది? ఎవరికైనా ప్రౌడ్గానే ఉంటుంది, నాకు ప్రౌడ్గానే ఉంది. ఏం రిమార్క్ లేకుండా 25 years కంప్లీట్ చేశాను స్మూత్గా. ప్రతి ప్లేస్ మంచి ప్లేసే, పోయిన వర్క్ చేసిన ప్రతి ప్లేస్ మంచి ప్లేసే. ఒక మంచి జాబ్ వల్ల మంచిగా మంచి ప్లేస్ తిరిగాను. పాండిచ్చేరి, అరుణాచలం, తిరుపతి, భోపాల్, ఇలా అనంతపూర్, నెల్లూరు, మంచి ప్లేసులు తిరిగి మంచి ఫ్రెండ్స్, మాక్సిమం అన్ని పుణ్యక్షేత్రాలు, టూరిస్ట్ ప్లేస్లే తిరిగాము. జాబ్ వల్ల, కేవలం ఆ జాబ్ వల్ల మంచి ఫ్రెండ్స్ దొరికారు,
జాబ్ దీనివల్ల 25 ఇయర్స్ తెలియకుండా గడిచిపోయింది. అసలు మొన్న నువ్వు వీడియోలో చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది, 25 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే అని. బాగా సక్సెస్ఫుల్గా అయ్యింది. ఇంకో 10 దానికి ఇయర్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి కంగ్రాచులేషన్. ఇంకెన్ని ఇయర్స్ ఉంది? 10 ఇయర్స్ ఉంది. ఇంకా 10 ఇయర్స్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయి పిల్లల బాధ్యతలన్నీ తీర్చేసుకుంటే అప్పుడు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయినట్టు. 100%. సరే, ఇప్పుడు మీరు చూసిన అంటే జాబ్ పరంగా కానీ ఏదైనా కొన్ని ఇబ్బందులన్నీ చూసుంటారు. నెక్స్ట్ మన జనరేషన్, మన పిల్లలకి కానీ, మన నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా పిల్లలు చూస్తుంటారు కదా మన వీడియోస్, వాళ్ళకైతే ఏ సజెషన్ ఇస్తారు? ఏం సజెషన్ ఎవరికి ఏమి ఇచ్చేది, అంతా వాళ్ళు సజెషన్ ఇవ్వాలన్నా టైంలో మాకు ఎవరు సజెషన్స్ ఏమి ఇచ్చేది లేదు. కొంతమంది పెద్దవాళ్ళు కనిపించి ఇచ్చేవాళ్ళు, కానీ మా స్టైల్లో మేము పోయేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతా ఉన్నారు. మనం చెప్తా ఉంటాం, వాళ్ళు వింటున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు పోతా ఉంటారు. కానీ వాళ్ళ స్టైల్లో వాళ్ళంటే వాళ్ళకి అనుభవం తక్కువ, మనకి అది వాళ్ళకి. కొంతమంది 2 రకాలు, ఒక తెలివిగా మనం చెప్పింది క్యాచ్ చేసి ఓహో ఇదా ఈ రూట్లో పోవాలనే వాళ్ళకు ఒక రకం, లేదు వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని పోవాలనుకునే వాళ్ళు ఒక రకం. సో వాళ్ళు ఏ స్టైల్ యాక్సెప్ట్ చేసుకుంటారో దాంట్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ తీసుకొని పోతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు సరే, యాజ్ ఎ ఫాదర్గా మా పిల్లల గురించి అడిగాను, తర్వాత కెరియర్ గురించి కూడా చెప్పారు కదా. నెక్స్ట్ మీ ఫాదర్ గురించి ఏమైనా, ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే రోజు జస్ట్ ఏదో వీడియో చేయాలనుకున్నాను, అనిపించింది కాబట్టి చేస్తున్నాను. మీ ఫాదర్ గురించి. ఏ పిల్లలకైనా వాళ్ళ ఫాదర్ వచ్చి హీరో. మా ఫాదర్ మాకు హీరో, ఎందుకంటే ఫుల్ హార్డ్ వర్కరు, ఎంజాయ్ చేసే ఇది లేదు, ఎప్పుడు హార్డ్ వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆ ముగ్గురిని చదివించి ఇల్లు రన్ చేస్తూ, ఆయన జల్సాలు అవన్నీ ఆయనకు ఉండుంటాయేమో అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, ఆయనకి అసలు పోకుండా కొన్ని సైడ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అటు సైడ్ కూడా ఆయన ఆలోచించేవాడు కాదు. నేను ఇటు పోతే వీళ్ళకి ఏమన్నా యూజ్ అవుద్ది అనేసి ఆయన కష్టపడి ఆయన సర్వీస్ అంతా సైకిల్లో కంప్లీట్ చేశాడు. బండి కొన్నాడు, కానీ ఆయన బండి రాదు, మేమే ఆ బండి తోలేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆయన ఒకసారి నాకు గుర్తుండి టైర్ పంచర్ అయిపోతే సైకిల్ టైర్ పంచర్ వేసుకోవడానికి కూడా డబ్బులు లేక ఆ టైర్నే పంచర్తోనే నడిపించుకొని వచ్చాడు ఇంటికి. సో అటన్నీ ఆయన ఇస్తే గ్రేట్ పర్సన్. అప్పట్లో ఆ విధంగా ఉండేవాళ్ళు నాన్నలు అన్నిటికీ. ఇక్కడ నుంచి యాక్చువల్గా అయితే మేము వీడియో తీస్తున్నాం, కానీ వాయిస్ అవన్నీ రికార్డ్ అవ్వలేదన్నమాట. అందుకనేసి ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయితే ఏం చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మా వారితో ఇంకా మంచి మంచి కబుర్లన్నీ మాట్లాడి మీకైతే చూపిస్తాను తప్పకుండా. బట్ ఇదంతా రికార్డ్ అవ్వలేదన్నమాట, వీడియో తీస్తున్నాం కానీ వాయిస్ అయితే రాలేదు. వీడియో అంతా తీసిన తర్వాత చూసాం అన్నమాట, వాయిస్ రాలేదు. సరే ఏం చేస్తాం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇలా బయటకు అయితే వచ్చేసాం. అండ్ ఫైనల్లీ ఇంకా అక్కడి నుంచి అయితే మేము హోటల్కి వెళ్ళాం. ఏ అకేషన్ ఉన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది కామన్ కదండి, బయటికి వెళ్తాం, హ్యాపీగా హోటల్లో తినటం, కొంచెం టైము ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, ఇవే కదా మనకి ఆనందం సంతోషం అన్నీ ఇచ్చేది. అండ్ ఇలాగా మేము కూడా ఇప్పుడు తిరుపతిలో కొత్తగా కాదులేండి, ఇది పోయిన సంవత్సరమే 2024లోనే స్టార్ట్ చేశారంట. బట్ నాకైతే నేనైతే ఈ హోటల్ పేరు కూడా ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం అనమాట. పిల్లలు ఇక్కడ బాగుంటుంది వెళ్దాము అని చెప్పానంటే సరే వచ్చాము. మ్యాక్సిమం హోటల్స్కి తక్కువేనండి, మా అమ్మ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వెళ్ళటం, కానీ లేదు మనిషి వస్తే నలుగురు ఉన్నామంటే ఇలా హోటల్స్కి అయితే వస్తుంటాం అనమాట. అండ్ ఇదైతే వచ్చేసాము ఫైర్ అండ్ ఫీస్ట్ హోటల్కి. ఇక్కడైతే యాంబియన్స్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ పైన చిన్న మినీ పార్టీ హాల్ లాగా బర్త్డేస్ అలాంటివి కూడా చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, కాకపోతే చాలా కాస్ట్ అనిపించింది, కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ బాగా కొంచెం ఎంజాయ్ చేయాలి పిల్లలతో వచ్చి, ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ వాటికి ఎంజాయ్ చేయాలనుకుంటే కూడా ఈ ప్లేస్ అయితే బాగుంది, బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. తిరుపతిలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మేము జస్ట్ ఒక స్టార్టరు, తర్వాత ఒక బిర్యానీ, జస్ట్ ఒక జ్యూస్ మాత్రమే ఆర్డర్ చేసామన్నమాట. ఎక్కువ అప్పటికే ఫుడ్ అవి కొంచెం పొట్ట హెవీగా ఉండి కొంచెం తక్కువే ఆర్డర్ చేసాం. ఇలా అయితే ఎంజాయ్ చేసాము. మరి
మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ మీకు ఎలా అనిపించింది? మా వారు చెప్పిన మాట్లాడిచ్చాను కదా! చాలా అసలు ఎప్పుడు లేదు వీడియోస్‌లో. ఫస్ట్ టైం అనమాట ఇలా మాట్లాడడం. ఎలా అనిపించింది మీకు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదనమాట ఈరోజు వీడియో. మా ఫాదర్స్ డే సెలబ్రేషన్. మరి మీ ఫాదర్స్ డే మీరు మీ ఇంట్లో ఎలా సింపుల్‌గా అయినా కానివ్వండి, హెవీగా అయినా ఎలా అయినా సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు కదా! మరి ఎలా జరిగింది కామెంట్ చేయండి. మర్చిపోకుండా మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.